ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క అవసరాన్ని గురించే తెలుపుతూ ఉన్నారు. గురుదేవుడు లేకపోతే ఏ మనుషునికి కూడా వాని యొక్క ఈ యొక్క కర్మ ఫలితమైనటువంటి అవసరం అనేది తీరదు అని చెబుతూ, అంతేకాదు మోక్షం కొరకైతే కొంతమంది ఏం చేస్తున్నారు, శివభక్తులు అవుతున్నారు, విష్ణు భక్తులు అవుతున్నారు, రకరకాల పూజలు చేస్తూ ఉన్నారు. కొందరు మహావిష్ణువుని అర్చిస్తే భజనలు చేస్తే మరికొందరు శివుణ్ణి అర్చిస్తూ ఉన్నారు. ఇంతకీ వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, వాళ్ళకి దుఃఖాలు అనేది నివారించబడాలి, ఆనందం అనే లబ్ధిని పొందాలి. మరి ఇటువంటి మోక్షం అనేది శివకేశవులు యొక్క భజన చేత సిద్ధిస్తుందా అంటే సిద్ధించదు. అయితే ఆత్మజ్ఞానము అనేటువంటి దాని చేత మాత్రమే ఈ యొక్క మోక్షము నిర్వాణము అనేది పొందదగి ఉన్నది. కాబట్టి వేరే ఉపాయం లేదు. మరైతే శివకేశుల భజనాదులన్నీ కూడా వృధానా అంటే కాదు. దానివల్ల అంతఃకరణం అనేటువంటిది శుద్ధత్వం పొందుతుంది, మనసు ఏకాగ్రతకు వస్తుంది. మరి అంతేకాదు వారికి పుణ్యాత్ములను చేసి ఆ పుణ్యం ద్వారా జ్ఞానము ద్వారా సాధు పురుషుల యొక్క సాంగత్యము కలుగుతుంది, పుణ్యలోక ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఇదంతా కూడా ఆ శివుని యొక్క పూజలు భజనలు, ఆ విష్ణుమూర్తి యొక్క భజనలు పూజలు, ఈ వీటి ద్వారా వారి యొక్క అనుగ్రహము అనేటువంటిది కలుగుతుంది. అలా వారి శివకేశవుల యొక్క శ్రీ విష్ణుమూర్తి ఆ పరమేశ్వరుని యొక్క కృప కలిగినప్పుడు వానికి ఉపాసనామూర్తి అయినటువంటి అనుగ్రహం ఉండినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం మాత్రము కలగదు. వాళ్ళు ఏ దేవుళ్ళను ఉపాసించారో వారి అనుగ్రహం కలిగినా వారికి మాత్రం ఆత్మజ్ఞానం అనేది ఉండదు. అయితే ఆ మూర్తులకు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వారేం చేస్తారు, ఆ జ్ఞాన బోధన మాత్రం బోధించరు. కానీ అది మరి అప్పుడు అదంతా వారికి చేసినటువంటి పూజ వ్యర్థమా అంటే కాదు. ఆ పూజ యొక్క ఫలితమే పరమభక్తితో ఉన్నప్పుడు ఆ పరమ భక్తులకి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి పరమ గురుడు లభించేటట్లుగా చేయగలుగుతారు. ఆ భక్తులు తర్వాత వారు అనుసరించిన వారు చెప్పినటువంటి బోధను మరి ఆలకించి దాని ప్రకారం పయనించి దాని ద్వారా తరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా సమయం చూసి మరి సేవ చేసి శ్రీ గురుమూర్తిని ప్రశ్నించండి. ఏ విధంగా తద్విద్య ప్రణపాతేన పరిప్రశ్నేన సేవయ, ఆ సమయాన్ని బట్టి మీకు ఉపదేశిస్తారు. మీ చిత్తం యొక్క శాంతితత్వాన్ని, మీ మనసు యొక్క నిస్సంకల్పత్వాన్ని, శుద్ధ మనసును చూసి బోధిస్తారు. ఆ బోధ వల్ల మీరు తరిస్తారు అని చెప్పినటువంటి విషయంగా భగవద్గీతలో కూడా మనకు దృఢపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూష చేయాలి, శ్రీ గురుతత్వాన్ని కనుక్కోవాలి. ఆ తత్వము గురువు యొక్క తత్వం ఏంటి, శాశ్వతమైన సత్యతత్వం. ఆ తత్వాన్ని కనుక్కున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది సునాయాసంగా జరుగుతుంది. అయితే ఇక్కడ శివభక్తులు కానీ విష్ణు భక్తులు కానీ ఇక్కడ జన్మ విముక్తిని బంధ విముక్తిని పొంది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేని ద్వారా, వారి యొక్క భక్తి ఫలంగా, వారిపై ఉన్నటువంటి భక్తి ఫలంగా వారికి పరమశ్రేష్ఠుడైనటువంటి సత్య సంకల్పుడైన సత్యసంధానువర్తి అయినటువంటి పరమగురుడు లభించడం చేత వారి యొక్క జ్ఞానబోధ కారణంగా వీరు తరించిపోతూ ఉన్నారు. అయితే లేకపోతే వారి ఉద్దేశం ఫలిస్తుందా? అటువంటి సద్గురుడు వచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తారు, సద్గురుడే, ఆయన బోధే, వీరు చేసేటువంటి కార్యాలు, వీరు చేసేటువంటి సంకల్పాలు ఇలాగే ఉంటాయి. ఎలాగంటే శ్రీ సద్గురువుని చేరినప్పటికీ కూడా ఎలా ఉండాలి, వారిని మరి ఏ విధంగా అంటే ఆవశ్యకంగా వారిని అనుసరించి పోవలసింది.
వారిచ్చేటువంటి ఉపదేశానురీతిగా వీడు నడుచుకోవలసిందే. అటువంటి ప్రవర్తనను దాటినటువంటి వాడికి ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఆనందతత్వం అనేటువంటిది లభించదు. అదే కొంతమంది అయితే ఏం చేస్తారు అంటే, ఖ్యాతిగా సద్గురు జేరియు జ్యోతిని గనలేక బాహ్య చోద్యంబులచే గోతుల వలె జరించడి పాతకులకు నెట్లు భవ్య గుణంబుల్. ఏ విధంగా గొప్పగా చాలా పటాటోపంగా సద్గురు దగ్గరికి చేరతారు. ఆ గురుదేవుని దగ్గరికి చేరిన తర్వాత గురుడు చూపించేటువంటి జ్ఞాన ప్రకాశాన్ని వాళ్ళు చూడలేరు, దానిని అనుసరించలేరు, ఏమాత్రము దానిని చెవిని కూడా పెట్టలేరు. పెట్టలేక ఒకవేళ వారు చూపు ఎప్పుడైతే ఏకాగ్రపరిచారో అప్పుడు ఏదో ఒకటి ఆ పురుకుటి మధ్యలో కనిపిస్తుంది. అయితే అక్కడేదో చేసేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఈ చిత్కళలు చూసి బాహ్యమైనటువంటి చోద్యాలు చేసి మరి ఈ వేడుకలు ఈ పటాటోపాలతోటి చుట్టూ వారిని చేర్చి వారికేవో కనబడుతున్నవి అని సద్గురుడు చూపించే జ్ఞాన ప్రకాశాన్ని అందుకోలేక కోతులులాగా, అంటే కోతులు ఏ విధంగా ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి ఒక స్థిరత్వం లేకుండా ఎలా చెలిస్తూ ఉంటాయో అలాగే అజ్ఞానముతో ఆవరించుకొని వాడు ఆ స్థిరమైన అచలమైన ఏ సర్వవ్యాపకమైన సత్య విషయం ఉన్నదో దానిని పొందలేకపోతారు. అంటే అక్కడ ఏమవుతున్నది అంటే శ్రీ గురుదేవుని యొక్క పట్ల ఉన్నటువంటి భక్తి ఎటువంటిది అంటే తనను తానే విశ్వసించలేనటువంటి విషయం. శ్రీ గురుదేవుని దగ్గరికి నలుగురికి చూపించడం కోసం గొప్ప కొరకు చేరాడు. అటువంటి వానికి ఆత్మజ్ఞానం అనేటువంటిది లభిస్తుందా? లభించదు. అందుచేత వారు చేసినటువంటి క్రియలు, బాహ్యమైనటువంటి క్రియలు ఎంత పటాటోపంగా ఎంత ఆడంబరయుక్తంగా చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి, ఎటువంటి ప్రయోజనాన్ని కూడా చేకూర్చవు. అయితే అవశ్యము తప్పనిసరిగా శ్రీ గురుదేవుని పరమభక్తితో భజించినప్పుడు సమస్తము కూడా సులభంగా సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క దయ మీద ఆధారపడింది. శ్రీ గురుమూర్తి యొక్క దయ అనేది లభించాలి అంటే వాని యొక్క పరమ శ్రద్ధతో కూడిన భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి ద్వారానే శ్రీ గురుమూర్తి యొక్క దయ అనేది వర్షిస్తుంది. ఆ వర్ష రూపమే జ్ఞాన ప్రబోధము అని తెలియజేస్తూ, శివస్వరూపం అజ్ఞాత్వా శివ పూజ కృతాయది సా పూజ నామమాత్రం స్యాత్ చిత్రదీప ఇవ ప్రియే. గురువు లేకపోతే వ్యక్తి అయినటువంటి వాడు, శిష్యుడు అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానార్థము వాడు గురువుని ఎంచుకునేవాడు గురువుగా దొరకకపోతే వాడికి ఎటువంటి ప్రయోజనము కూడా చేకూరదు. అందుకే గురువుని నమ్మడం మాత్రమే కాదు, సద్గురు శ్రేష్ఠుని ఎంచుకోవాలి అంటే వాడిదైనటువంటి సాధన చతుష్టయ సంపత్తి అనేది సత్యము అసత్యమునందు నిర్ధారణ కలిగినటువంటి వివేకవంతమైన మనసు కలిగినప్పుడే సద్గురు శ్రేష్ఠుణ్ణి వాడు ఎంచుకోగలుగుతాడు. అటువంటి సంస్కారం ఉన్నప్పుడే సద్గురువు యొక్క సాంగత్యం అనేది లభిస్తుంది. ఆ సద్గురువు అంటే సత్తునందు నిలబడి ఉన్నటువంటి గురుడు సద్గురుడు. ఎటువంటి బరువు, ఎటువంటి భారము, ఎంత బృహత్తరము, ఎంత గొప్పది, ఎంత మహనీయత్వము అంటే సత్తే సర్వస్వము, సత్తే సర్వ ప్రయోజకత్వము, సత్తే సారసత్వము, సత్తే సత్యము అనేటువంటి విషయాలు. కాబట్టి దాని యందు స్థిరపడిన వాడే సద్గురువు. అందుకే సద్గురువు లేకపోతే ఏ ప్రయోజనము సిద్ధించదని, ఒకవేళ శివునికి విష్ణువుకి పూజ చేసినప్పటికీ కూడా ఆ యొక్క భక్తి ఫలితంగా మళ్ళీ సద్గురువరుడు అనేటువంటి వాడు తోడు చూపించి వారు అటువంటి ఆత్మజ్ఞానానికి ప్రేరకమైనటువంటి సద్గురువుని ఈ పూజించిన వాడు కలిసేలాగా చేస్తూ వానికి జ్ఞానఫలం అంది వాడు శాశ్వతమైన ఆనందాన్ని పొందే విధంగా చేస్తారు తప్ప వారు జ్ఞానాన్ని బోధించరు నేరుగా అనే విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాదు గమ్యస్థానం తెలియకుండా చేయబడేటువంటి ప్రయాణము, మరి లక్ష్యాన్ని గుర్తెరగకుండా చేసేటువంటి బాణ ప్రయోగాలు ఎలా వ్యర్థాలవుతాయో అంటే, గమ్యస్థానము తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా తెలియకుండా చేసేటువంటి ప్రయాణం, మనం ఏదన్నా బస్సు ఎక్కాం, ఫలానా ఊరు వెళ్ళాలి,
ఆ ఊరికి వెళ్తే మనవారో అయినవారో చేయవలసిన కార్యమో ఏదో ఎంచుకొని ఒక నిర్దిష్టమైన పని కావించుకొని మనం వెళ్తాం. అంతేకాని ప్రయాణం చేయమన్నారు కదా అని బస్సు ఎక్కువ, రిక్షా ఎక్కువ, ఆటో ఎక్కువ ఇట్లా లేదా ధనం ఉన్నదనో అలా ప్రయాణం లేదా నడిచో ప్రయాణం చేస్తూ ఉంటే వాని యొక్క గమ్యం ఏంటి? వాడు ప్రయాణం చేస్తాడు, ఎక్కడికి చేరాలనుకున్నాడు అనే విషయం, గమ్యస్థానం లేని ప్రయాణం వృధానే కదా, కాలయాపనే కదా, అదంతా నష్టమే కదా. అయినట్లుగానే లక్ష్యాన్ని గుర్తెరగకుండా ఇప్పుడు ఒకడు బాణం సంధించాలి అంటే విల్లుని బాణాన్ని సంధించి వదులుతాడు. ఆ వదిలిన వాడు దేనిని కొట్టాలి? శత్రువును కొట్టాలా, లేదా ఇంకేదైనా దుర్భేద్యమైనటువంటి రహస్యాన్ని ఛేదించాలా, లేదా ఇంకేదైనా విషయాన్ని మరి వాడు బాణప్రయోగం చేసేటువంటి అస్త్ర విద్యలో నిపుణుడై ఉండాలి అంటే అటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నాడా అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాణప్రయోగం చేస్తే తప్ప దానికి తగినటువంటి ఫలితం రాదు. అంటే గమ్యం లేనటువంటి ప్రయాణం కానీ, లక్ష్యసిద్ధి లేనటువంటి శరపరంపర కానీ ఎలా వ్యర్థాలవుతాయో తనకు కూడా గమ్యమైనటువంటి శివస్వరూపాన్ని తెలియక చేసేటువంటి పూజలన్నీ కూడా వ్యర్థాలే అవుతాయి అని చెబుతూ ఇక్కడ శివస్వరూపము అంటే శివుడు, నందివాహనుడు, పార్వతీ భర్త, పార్వతీమాత భర్త ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ శివస్వరూపము అంటే ఏంటి అంటే శివుడు అంటే మంగళస్వరూపుడు. మంగళము కళ్యాణకారకము, శుభదాయకము. జీవునికి ఇక్కడ శరీరము అనేది అనిత్యము అన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఏ చేతనమైతే ఉన్నదో దానినే జీవుడుగా పిలుస్తాం. ఆ జీవుడు మళ్ళీ శరీరాన్ని ధరించకుండా ఉండాలి అంటే వానికి శుభదాయకమైనది, కళ్యాణకారకమైనది, మంగళకరమైనది ఏంటి? తనదైనటువంటి స్వంత సదనం. ఆ బ్రహ్మతత్వము నుండి జాలువారినటువంటి దుర్దశలతో కూడుకొని శరీరాలు వదులుతూ మరి తీసుకొచ్చుకుంటూ ఉండేటువంటి ఈ స్థితిని పూర్తిగా పరిష్కారం చేసుకోవటం, పూర్తిగా దానిని శమింపజేసుకోవడం, అదే మంగళకారకమైనటువంటి అటువంటి బుద్ధి ప్రేరణ ఎవరికి కలుగుతుంది? మళ్ళీ కూడా శరీర రాకపోకలు అనేటువంటివి భరించలేము. ఏ శాశ్వతమైన నిరతిశయానందమైన ఆ యొక్క పరబ్రహ్మమునందు మనం స్థిరపడి ఉందాము అన్నప్పుడు శరీరాల యొక్క ఆవశ్యకత లేదు కదా. మరి ఇది అవసరం లేదు అనుకున్నా కూడా వస్తుంది. ఎందుకు? కొద్దిపాటి పాపపుణ్యాలకు శరీరాల రాకపోకలు ఆగవు. దానికి అఖండమైనటువంటి జ్ఞాన ప్రబోధం కావాలి. ఆ జ్ఞాన ప్రబోధం ద్వారా వాడు జ్ఞానస్వరూపుడే అయినటువంటి విజ్ఞాన ఖని కావాలి. అటువంటి విజ్ఞాన ఖని మాత్రమే తన యొక్క శరీరాల యొక్క సంసార భ్రాంతి నశింపచేసుకోకుంటాడు అని చెబుతూ ఇక్కడ శివస్వరూపము తెలియకుండా చేసేటువంటి పూజాదులు. అసలు శివస్వరూపం అంటే ఏంటి అంటే మంగళస్వరూపము, కళ్యాణకారకము, శుభదాయకము అయినటువంటిదే ఈ శివస్వరూపము. ఆ స్వరూపాన్ని తెలుసుకొని ఈ కళ్యాణకారకమైనది, జీవునికి కళ్యాణకారకమైనది ఏమిటి అంటే తను జీవుడు కాదు, దేహాలను తను ధరించలేదు, ఏ ఆత్మ పరివ్యాప్తమైతే ఉన్నదో అదే తను అనేటువంటి నిర్ధారణకు వచ్చిన వాడికి మరొక శరీరం అనేది ఆవశ్యకత లేనే లేదు అని చెబుతూ అటువంటి మంగళకరమైనటువంటి స్థితిని కలిగించేటువంటిదే మంగళస్వరూపమైనటువంటి శివస్వరూపం. అయితే సత్యము, శాంతి మొదలైనటువంటి అప్రాకృత గుణాలతో కూడినవాడు. ఇక్కడ ప్రాకృతము అన్నప్పుడు మన పురాకృతమైనటువంటి మనం గతంలో చేసిన ఈ శరీరంతో గతించిపోయిన కాలంలో చేసినవి కానీ ఇంకా అనేక రకాలైన శరీరాలతో జన్మించి అప్పుడు చేసినటువంటి కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మరి నశించిపోయి అది లేనటువంటిది. మనకి శరీరాలు ధరించే వారికి మాత్రమే పురాకృత కర్మవాసనలు ఉంటాయి. అప్రాకృతమైనటువంటి గుణాలతో కూడినవాడు అంటే ఆయనకు ఈ మంగళస్వరూపుడైన శివస్వరూపుడికి ప్రాకృతమైనటువంటి గుణాలు లేనివాడు. అందుకనే ఏ రూపమై ఉన్నది? సత్యము, శాంతి రూపముతో ఉన్నటువంటి గుణాలు కలిగిన వాడు. ఈ ప్రకారంగా భావించినప్పుడు మాత్రమే పూజాదులను భక్తితోటి శ్రద్ధతోటి చేస్తూ ఉన్నాడు.
అప్పుడు అలా చేయగలిగినప్పుడు మాత్రమే వానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయగలిగినటువంటి సమర్థత చేకూరుతుంది. అయితే అప్పుడు వానికి శివస్వరూప సాక్షాత్కారం కూడా కలుగుతున్నది. ఎప్పుడైతే జ్ఞాన సమర్థత అనేది కలిగిందో శివస్వరూపము అంటే కళ్యాణకారకమైన శాశ్వతమైనటువంటి సాక్షాత్కారము, సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి తన యందు మరి బయట బాహ్యాభ్యంతరముల యందు సర్వవ్యాపకమై అద్వితీయమై రెండవది లేనిది అయిన ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ కలిగినప్పుడు మహా ఆనందాన్ని పొందుతాడు. ఆనందము అంటే కొన్ని వస్తు పరిచ్ఛేదత్వం వల్ల, కొన్ని సముపార్జించుకోవడం వల్ల, కొన్ని వదిలించుకోవడం వల్ల వచ్చిపోయేటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఆనందం కాదు. ఎటువంటి ఆనందాన్ని పొందుతాడు అంటే మహా ఆనందం, గొప్పదైన ఆనందం. మహా ఆనందం అంటే అంతులేని ఆనందం. ఆ ఆనందాన్ని పొందుతున్నాడు. దేనివల్ల? ఆ శివస్వరూప సాక్షాత్కారం ఎప్పుడైతే తనకు జరిగిందో శాశ్వతమైనటువంటి ఆ మహా ఆనందాన్ని పొందుతున్నాడు. అట్టి తత్వం తెలియాలి అంటే శ్రీ గురువు అవసరమై ఉన్నాడు. మరి ఇటువంటి జ్ఞానాన్ని బోధించాలంటే, అటువంటి తత్వం తెలియాలంటే, శివస్వరూప సాక్షాత్కారం కావాలి అంటే, మహా ఆనందాన్ని పొందాలి అంటే, ఇటువంటి విషయాలన్నీ తెలియాలి అంటే శ్రీ గురుమూర్తి అవసరమై ఉన్నాడు. శ్రీ సద్గురుమూర్తి ఎందుకు అవసరము అంటే జ్ఞానాన్ని బోధించాలి, తను తరించాలి. అటువంటి తరింపు కలిగినటువంటి వాడు తనను తాను తరింపజేసుకొని తనను ఆశ్రయించిన వారిని ఆ జ్ఞానోప మార్గోపదేశం ద్వారా ఆయన వారిని తరింపజేయుచూ ఉన్నాడు. అటువంటి సద్గురుమూర్తి అవసరమై ఉన్నాడు. అంటే కాబట్టి ఇక్కడ శివుని యొక్క స్వరూపాన్ని తెలియక శివస్వరూపము అంటే ఏమి అనుకుంటున్నారు అంటే ఏ రుద్రావతారంలో ఉండి ఏ యొక్క తామసికమైనటువంటి గుణాన్ని ఆపాదించుకొని ఏ వినాశము పొలియింపజేసేటువంటి జీవులను పొలియింపజేసేటువంటి అంటే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఈ యొక్క లయకారకుడైనటువంటి శివుడు అనుకుంటూ ఉన్నారు. అలా కాదు. ఇక్కడ శివస్వరూపము అంటే తెలియక చేసేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి ప్రయోజనరహితమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎలాగూ అంటే ఇప్పుడు శివస్వరూపాన్ని గురించి చేసినటువంటి భజనాదులు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే శివస్వరూపము అంటే మంగళ స్వరూపము, కళ్యాణకారకము, అఖండమైన స్వరూపము అనే దాన్ని వదిలి వ్యక్తిగతమైనటువంటి ఒక విగ్రహాన్ని చూసి నమస్కారం, భజన, కీర్తన ఇటువంటివన్నీ చేసేటువంటి వానికి వ్యర్థమైనటువంటి ప్రయోజనమే అని చెబుతూ ఎలాగంటే ఇవి ఎలా ఉంటాయి అంటే గోడ మీద వేయబడినటువంటి చిత్రాలకు మాదిరే ఉంటాయి. చిత్రంలో వేయబడినటువంటి దీపాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ దీపము ఎంతో అందంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది, చూసే కొద్దీ చూడబుద్ధేస్తుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత గోడ మీద ఉన్నటువంటి దీపపు చిత్రము ఆ చీకటిని పోగొట్టి వెలుతురునిస్తుందా? ఇవ్వడం. ఎందుకు? అది కేవలం బొమ్మ మాత్రమే కాబట్టి అని చెబుతూ అలాగే చిత్రంలో లిఖించబడినటువంటి దీపాన్ని చూడటానికి ఏ విధంగా ఉంటుంది? చూడడానికి ఎంతో రమణీయంగా మనోహరంగా ఉంటుంది. మరి ఈ లోకమంతా కూడా దహించేంత జ్వాజ్వల్యమానంగా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఆ దీపం అయితే ప్రకాశమునిచ్చి తమస్సును పోగొడుతుందా? చీకటిని పోగొడుతుందా? ప్రకాశాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. ఎందుకు? అది చిత్రంలోని దీపం కాబట్టి. అదే నిజమైన దీపం అయితే తన చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతుంది నిజమైన దీపం. చిత్రంలో వేయబడినటువంటి దీపం ఎంతో అందంగా, హుందాగా, రమణీయంగా వేసినప్పటికీ, మనోహరంగా కనపడుతూ ఉన్నప్పటికీ అది తన చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టలేదు. అలాగే ఎట్టి పవిత్రతను కూడా అది కలిగింపజాలనే జాలదు, తమస్సుని పోగొట్టలేదు. అయితే ఇక్కడ జ్ఞాన ప్రకాశమైతే ఆ జ్ఞాన పటలము అనేది నశించిపోవాలి. ఏ అజ్ఞాన పొర అనేది కమ్మిందో దాన్ని త్రీసివేయాలి. అయితే ఎట్టి పవిత్రతను కల్పించినటువంటి చిత్రములో ఉన్న దీపం లాగానే వ్యర్థమే అవుతూ ఉంటుంది అని చెబుతూ అలాగే శివుని యొక్క పరతత్వాన్ని కనుక తెలియలేదనుకో, ఆ తెలియకుండా చేసినటువంటి పూజలు, నామస్మరణాలు మహాలక్ష్యమైనటువంటి జ్ఞానం యొక్క ప్రాప్తిని కలిగించవు. కాబట్టి అవన్నీ కూడా నామమాత్రములే అయ్యున్నవి.
ఏ విధంగా చిత్రంలో దీపం లాగానే ఉన్నవి అని చెబుతూ, ఎందుకంటే చేసినటువంటి భజన, కీర్తన, స్మరణ ఇవన్నీ జ్ఞానాన్ని కలిగించాలి. జ్ఞానాన్ని కలిగిస్తే తనకి జ్ఞాన మార్గమునందు పయనించగలుగుతాడు. అసలు జ్ఞానాన్నే కలిగించినప్పుడు ఎవరు కలిగిస్తారు మరి అంటే శ్రీ గురుదేవుడు మాత్రమే జ్ఞానాన్ని కలిగిస్తాడు. అందుకే గురువు చాలా అవసరము అని చెబుతూ, అంతేకాదు పూజలు అనేటువంటివి చూడటానికి, వినటానికి ఆనందంగా ఉంటాయి. పువ్వులు, రసాస్వాదమైనటువంటి పదార్థాలు, ఇవన్నీ అలంకారాలు, ఇవన్నీ చేసి పటాటోపంగా ఎంతో బాగా చేసుకోవచ్చు. అవన్నీ చూడటానికి, వినడానికి, ఆనందించడానికి పనికొస్తాయి. కానీ తన యొక్క అంతఃకరణములో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి మహా ఆనందాన్ని అయితే కలగజేస్తాయా? ఎప్పటికీ కలగజేయవు అని చెబుతూ, అయితే దీనికే చిన్న పోలికగా ఏమని చెప్తూ ఉన్నారు, ఒకానొకడు ఏం చేశాడు, ఆకలి బాధతో ఉన్నాడు. ఉండి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చుకొని సిద్ధంగా పెట్టుకున్నాడు. సిద్ధం చేసుకొని ఏం చేశాడు, దానిని వాడి ఆకలి తీరట్లేదు. ఇప్పుడు ఆకలి తీరాలి అంటే మరి బియ్యము, కూరగాయలు, దానికి తగినటువంటి సంభారాలు ఇవన్నీ చేకూర్చుకున్నాడు, ముందర పెట్టుకున్నాడు. దానివల్ల మన ఆకలి తీరుతుందా? ఆకలి ఎలా తీరుతుంది అంటే ఆ పదార్థాలన్నీ కూడా శుభ్రపరిచి వాటిని పక్వాన్నం చేసి వండుకొని పక్వం చేసుకొని మరి పల్లెరంలో వడ్డించుకొని వాడు ఆరగిస్తేనే వాడి క్షుద్బాధ, వాడి ఆకలి బాధ తీరుతుంది. కానీ ఆ పదార్థాలన్నీ కొని తెచ్చి తన ముందు పెట్టుకుంటే తన ఆకలి తీరుతుందా? తీరదు. అట్లాగే ఇక్కడ బాహ్యములైనటువంటి పూజలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాని చేత జ్ఞానము కలిగి వాడు తృప్తుడు, ఆత్మతృప్తుడు కాలేడు. కాబట్టి శివస్వరూపాన్ని తెలియవలయును. అసలు శివస్వరూపం అంటే, శివుడంటే శ్రీ గురు పరబ్రహ్మమే అని తెలియజేస్తూ, అందుకే శ్రీ గురు పరబ్రహ్మము ఎటువంటిది అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అవ్యయమైనటువంటి తత్వం. వస్తువు యొక్క వస్తుతిని తెలియజేస్తూ ఉంటుంది అని చెబుతూ, ఈ శ్రీ గురు పరబ్రహ్మం ఎలా ఉంటుంది? అవ్యయము, ఎప్పటికీ తరగనిది, సచిదానందము, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనది, అఖండ స్వరూపము అని తెలియాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.